హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది ఈ సీజన్లో ఎక్కువగా కాస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు ఇంట్లో కూడా దీనిని పర్ఫెక్ట్గా చేసుకోగలరు. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1/2 kg చిక్కుడుకాయలు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపటలాడాలండి. ఇందులో తరువాత చిదుముకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఇందులో ఫ్రై అయిన తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలు అనేవి ఈ ఆయిల్లో ఫ్రై కావాలి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయిపోయాయి కదా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. నేను దీనిలోకి ఒక ఆనియన్ని మాత్రమే తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో ఆనియన్ ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో సరిపడా పసుపు వేసుకోవాలండి. నేను 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. తరువాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ ఆయిల్లో ఫ్రై కావాలండి, కాబట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడంతా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో మనం వాటర్లో నుంచి తీసుకుంటూ చిక్కుడుకాయ ముక్కలను వేసుకోవాలండి. చిక్కుడుకాయ ముక్కలు 2 సార్లు కడిగి మనం ఇందులో వాటర్లో నుంచి తీసుకుంటూ ఇందులో వేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఆవిరి వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆవిరి వచ్చి పైకి ఎంత బాగుందో. ఇప్పుడు వీటిని కలుపుకోవాలన్నమాట. పైనుంచి కిందికి ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 2-3 సార్లు చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనం వాటర్లో నుంచి తీసుకోవడం వల్ల దీనిలో వాటర్ లాగా వచ్చేసాయి కింద. ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీ. కొంతమంది ఈ చిక్కుడుకాయ కర్రీని ఉడకబెట్టి కూడా ఇలా పోనికిలా వేసుకుంటారండి. అలా కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టుకొని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకేంటంటే ఇందులో అన్నీ ఉడికిపోయి బాగుంటుంది. ఫ్రెండ్స్, చిక్కుడుకాయలో మనకు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ప్రోటీన్ ఫుడ్. తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కను వేసుకోవాలి. 1/2 kg చిక్కుడుకాయకు 1 టమాటాను మాత్రమే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు ఈ టమాటా ఉడికేంత వరకు మనం ఇలా 1 నిమిషం పాటు మూత పెట్టుకొని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనకు టమాటా ముక్కలన్నీ ఇలా ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇదంతా కలిసే విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. మంటని ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి. ఇలా 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు మొత్తం ఇలా కలర్ చేంజ్ అయి ఉంటుంది. చిక్కుడుకాయ అంతా మెత్తగా అయిపోయి ఇలా కలర్ చేంజ్ అయి ఉంటుంది. తర్వాత ఇందులో 1 గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత చూస్తే
వాటర్ అంతా ఇందులో ఉడికిపోయి ఇలా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. మనం ఇలా 3 టైమ్స్ వరకు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి ఇందులో చిక్కుడుకాయలంతా ఉడికిపోయేంత వరకు మనం ఒక 3 టైమ్స్ వరకు ఈ విధానాన్ని చేయాల్సి ఉంటుంది. మనకు చిక్కుడుకాయలు కొంచెం గట్టిగా అంటే గింజలు ఉంటాయి కాబట్టి ఈ గింజలంతా ఉడికేంత వరకు మనం ఈ విధంగా చేసుకోవాలి. ఇలా మూత తీసుకొని చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీరను వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందో. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఫ్రై కావాలనుకుంటే టమాటా వేయకుండా, వాటర్ వేయకుండా ఆవిరితో మంటను చిన్నగా పెట్టుకొని కూడా దీనిని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నా వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.